ఆఫ్ఘనిస్తాన్లోనూ ఇరాన్లోనూ లేకపోతే కనుక సిరియాలోనూ ఇట్లాంటి చోట్ల మేము బతకలేకపోతున్నాం, ఈ మత ఉద్రిక్తతల వల్ల మాకు భద్రత కల్పించండి అంటూ శరణార్థులుగా మీ దేశానికి వస్తామంటూ ఈ దేశాలకు వెళ్తూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళు అక్కడ చివరికి ఆ దేశాలలో చివరికి మళ్ళీ ఇదే మత రాజ్యాలు అక్కడ కావాలని కోరుకుంటారు, అక్కడ వాళ్ళని హింస పెడుతుంటారు. ఇలాంటి శరణార్థుల వలన అసలు ఎవరన్నా శరణార్థిగా తీసుకోవాలని భయం వేస్తుంది. మనకు పశ్చిమ బెంగాల్ సాక్ష్యంగా చూస్తున్నాం, ఈశాన్య రాష్ట్రాల సాక్ష్యంగా చూస్తున్నాం, హైదరాబాద్ పాతపస్తి సాక్ష్యాలుగా చూస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచినో బ్రతకడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడ వాళ్ళని బ్రతకనియరు. మణిపూర్లో జరిగిన ఘర్షణలు అదే కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఇటలీకి చోటు చేసుకుంది. అస్సలం శేఖర్ విత్ స్ప్రే కెన్ అండ్ షౌటింగ్ అల్లా అక్బర్ యాజ్ డిఫెక్టెడ్ చర్చ్ ఆఫ్ శాంతి మెడిసి ఇన్ మార్టెనో, Italy, and numerous houses with Arabic writings. Italian residents are afraid because this man goes around armed and terrorizes elderly and children. We need mass deportation అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఆ విజువల్స్ని చూపెడుతున్నారు. ఇది అక్కడ విజువల్స్కి సంబంధించినటువంటిది, ట్విట్టర్లో ట్రోల్ అవుతున్నటువంటి అంశం. ఆయుధం చేతపట్టుకుని జరుగుతున్నటువంటి అరాచకం, అక్కడ తమ మతానికి సంబంధించి కావాలంటూ చేస్తున్నటువంటి వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది.